ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ బిడ్డలమైన మా పట్ల మీ కృప చూపిస్తూ, ప్రేమ చూపిస్తూ, నిత్యము మమ్మల్ని కాచి కాపాడుతూ, అనేకమైన సందర్భాలలో నా తండ్రి నాయన మీ ప్రియకుమారుణ్ణి ఆయన ఉపదేశాలను మాకు అనుగ్రహించి మాకు ధైర్యం నింపుతూ ప్రతి పనిలో కూడా తండ్రి మీ చిత్తాన్ని జరిగిస్తూ మాకు సహాయకుడుగా ఉంటూ నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నీ ప్రియ బిడ్డలు నాయన నీ మాటలు వినటానికి ఈ జూమ్ లో చేరి మేమందరం కూడా మిమ్మల్ని గురించి తెలుసుకొంచు ఉండగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, మీ కృపతోటి మీ ప్రేమతోటి నాయన మీ ప్రేరణతోటి యొక్క బైబిల్ క్లాస్ బైబిల్ తరగతులను ప్రారంభిస్తూ ఉండగా ఈ యొక్క కార్యక్రమం అంతయు కూడా మీకు మహిమకరంగాను మా ఆత్మీయ జీవితాలకు మేలుకరంగాను ఉండులాగున ఈ కార్యక్రమాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా నాయన పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, వారికి సమయమును నా తండ్రి పరిస్థితులను అనుకూలంగా ఉండేటట్లుగా సహాయం చేయమని, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుచుతానని సెలవిచ్చిన మా దేవా, నీ మాటలు వినటానికి ఇతరులకు బోధించటానికి మీరు మా పట్ల చూపిస్తున్న కృపకై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం ఆది అంతము కూడా మీరే ఉండి నడిపించగలరని మా ప్రాణప్రియుడును నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికి వందనాలు. ఈ బైబిల్ తరగతిని మనం ప్రారంభించుకుందాం. ఈ బైబిల్ తరగతిలో మనం నేర్చుకునేటువంటి విషయము ఆది కాండం గురించి మనం తెలుసుకోబోతున్నాము. జెనసిస్, ఇంగ్లీష్ లో జెనసిస్ అంటాము. ఎందుకు ఈ ఆది కాండము మనం నేర్చుకోవాలి, ఈ ఆది కాండము నేర్చుకోవటం ద్వారా మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ ఆది కాండము ఎవరికి వ్రాయబడినది, ఇందులో విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. బైబిల్ ఉన్న 66 పుస్తకాలలో మొదటి పుస్తకమైనటువంటి ఆది కాండం గురించి ఈ రోజు నుంచి మనం కొన్ని క్లాసులు ఈ పుస్తకాన్ని చదవటానికి నేర్చుకోవడానికి దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది, ఆయన ఉచితమైన కృప అయి ఉన్నది. మనం అందరము కలిసి ఈ విధంగా నేర్చుకోవటము దేవునికి మహిమ. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు కూడా ఒక నోట్ బుక్ పెట్టుకొని ఈ యొక్క తరగతిలో మనం నేర్చుకోబోయే అంశాలన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసుకున్నట్లయితే తిరిగి మీరు ఇతరులకు బోధించడానికి, అలాగనే ఇంకా మీరెవరితన్నా సంభాషించేటప్పుడు, స్త్రీల కూడికలు తీసుకుంటున్నప్పుడు, లేదా ఇతరులైన అన్యులకు బోధించేటప్పుడు, లేదా ఇతరులకు మన కుటుంబ సభ్యుల్లో ఉన్న రిమైనింగ్ 4-5 ఉంటే వారికి బోధించడానికి ఈ యొక్క నోట్స్ అనేది చాలా ఉపయోగకరమైనది. కాబట్టి నా ప్రియ సహోదరులకు నేను విన్నవించేది ఏంటంటే, నోట్స్ పెట్టి స్టెప్స్ వైజ్ గా రాసుకోవటం ద్వారా మనం ఇతరులకు బోధించడానికి ఈ విషయము లేదా ఈ నోట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళి ఒక నోట్ బుక్, మీ బైబిల్ మీ దగ్గర ఉంచుకొని చక్కగా స్టెప్స్ వైజ్ గా నేర్చుకుంటున్నట్లయితే మీరు ఇతరులకు బోధించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరమైనది, అలాగనే ఉద్దేశించడం జరిగింది. అంతేకాని ఈ యొక్క బైబిల్ తరగతుల్లో మనం సండే వర్షిప్ లో లాగానో లేదంటే ఇంకొక కార్యక్రమాల్లో లాగా కాకుండా బైబిల్ స్టడీ ఆగి ఆ యొక్క సందర్భాన్ని దేవుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు, దాని ద్వారా మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరం ఏంటి అనేది దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరచడం, దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరచడమే ఈ బైబిల్ తరగతి యొక్క ఉద్దేశం. దేవుని చిత్తం, బైబిల్ గ్రంథంలో ఆయన ఆ మాట ఎందుకు చెప్పాడు అని ఆగి ఆ సందర్భాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకొని మనం నేర్చుకున్న విషయాలను తిరిగి ఇతరులకు బోధించడం కొరకు ఈ యొక్క కార్యక్రమము ఉద్దేశించడం అయినది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న 4-5 సరే దేవుని గురించి సరైనటువంటి అవగాహన మనం కలిగినట్లయితే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని చిత్తానికి తగ్గట్లుగా, ఆయన యొక్క ఉద్దేశానికి తగ్గట్లుగా మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉంటాయి. అలానే మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్న మన సహోదరులు, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా
ఆ విధంగానే దేవుని మహిమపరుస్తూ ఆత్మీయంగా వారు పడుచు అనేక మందిని క్రీస్తులోనికి తెచ్చు ఆయన ఆశీర్వాదాలను పొందగోరవారై ఉన్నారని నా ఉద్దేశము. కనుక ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఈ యొక్క తరగతిని చక్కగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. స్లైడ్స్ ఇస్తాను ఎవ్రీడే మీకు. ఆ స్లైడ్స్ మీరు మొత్తం స్లైడ్ అంతా, పేజ్ అంతా అయిపోయిన తర్వాత వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూనే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు సమయం ఉన్నప్పుడు ఇతరులకు బోధించడానికి చాలా ఉపయోగకరమైనది. స్టెప్స్ వైజ్ గా చక్కగా మీరందరూ కూడా ప్రీచర్స్ అవ్వాలని, మీరందరూ కూడా ఉపదేశం చేయాలనేది నా యొక్క ప్రార్థన అన్నది దేవునికి. ఎందుకంటే మనము నేర్చుకుంటూ ఇతరులకు నేర్పించాలి అనేది నా ఉద్దేశం. మన కుటుంబంతో పాటు మనం ఇతరులకు నేర్పించే స్థాయిలో గ్రంథాన్ని పరిశీలించి నేర్చుకోవాలనేది నా ఉద్దేశం. కనుక ప్రియ సహోదరులారా, ఈ యొక్క కార్యక్రమాన్ని మనము చక్కగా ఉపయోగించుకున్నట్లయితే మన ఆత్మీయ కుటుంబాలకు, అలానే మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది నా ఉద్దేశం. కనుక ఆలస్యం చేయకుండా ఈ యొక్క తరగతిని నేను ప్రారంభిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనము నేర్చుకోబోయే విషయం ఏంటంటే, ఇక్కడ జెనిసిస్ బ్యాక్గ్రౌండ్ గురించి కొంత స్టడీ చేస్తాం. ఆది కాండము యొక్క మూలము, ఉద్దేశము, ఉపోద్ఘాతము మనం నేర్చుకుంటాము. చూడండి, మొట్టమొదటి సైడ్ హెడ్డింగ్ మీరు ఉంచుకోవాల్సిన సైడ్ హెడ్డింగ్ జెనిసిస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఆది కాండము యొక్క ఉపోద్ఘాతము, ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతము. ఈ రోజు క్లాస్ లో మనము మొట్టమొదటి అధ్యాయంలోకి వెళ్ళం, కానీ ఈ యొక్క పుస్తకం గురించి కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీరందరూ కూడా మీ యొక్క నోట్ బుక్స్ ని పెట్టి రాసుకోవాలని, చిన్నలనేమి పెద్దలనేమి, ఇది మీ అందరికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి నోట్ బుక్ పెట్టి రాసుకొని మీరు ఈ స్లైడ్స్ కూడా పేజ్ అయిపోయిన తర్వాత వీలైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నేను కూడా మీకు ఈ లెసన్స్ అన్ని అయిపోయిన తర్వాత మీకు షేర్ చేస్తాను ఈ నోట్స్ అంతా కూడా. కాబట్టి ఆ విషయాన్ని నేను ప్రభునామని మీకు ప్రామిస్ చేస్తా ఉన్నాను. నేను తయారు చేసిన ఈ నోట్స్ అంతా కూడా ఆది కాండం ఎండింగ్ లో మీ అందరికి కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు తిరిగి బోధించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ జెనిసిస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు చూస్తా ఉన్నాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెనిసిస్ అనేది మనం ఫస్ట్ చూద్దాం. మీనింగ్ ఆఫ్ జెనిసిస్, ఆది కాండం యొక్క అర్థం ఏమిటి? మీనింగ్ ఆఫ్ జెనిసిస్ ఏ అని పెట్టుకోండి. సైడ్ హెడ్డింగ్ ఏ, పక్కన పాయింట్ ఏలో మళ్ళీ సబ్ పాయింట్స్ వస్తే 1, 2, 3 అని పెట్టుకోండి. ఇంకా సబ్ పాయింట్స్ వస్తే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అని రాసుకోండి. స్పెసిఫిక్ గా సైడ్ హెడ్డింగ్ కింద, ఈ మెయిన్ సైడ్ హెడ్డింగ్ కింద వచ్చే పాయింట్స్ అన్ని కూడా కొంత మార్జిన్ ఇచ్చి నోట్స్ రాసుకుంటా ఉండండి. చక్కగా మీరు తిరిగి బోధించడానికి ఇంట్రెస్టివ్ గా ఉంటుంది. మీనింగ్ ఆఫ్ జెనిసిస్, ఆది కాండం యొక్క అర్థం ఏమిటి? మీనింగ్ ఆఫ్ జెనిసిస్, ఆది, తెలుగులో ఆది కాండం అన్నాం. ఆది కాండం బ్రదర్, ద బిగినింగ్. వెరీ గుడ్ బ్రదర్. ఇంగ్లీష్ లో బ్రదర్ చెప్పినట్లు బిగినింగ్, ఆరిజిన్, జనరేషన్. చూడండి, చాలా సిమిలర్ పదాలు ఉన్నాయి ఇక్కడ మనకి. జనరేషన్, సోర్స్, ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్, క్రియేషన్. సోర్స్ అనే పదం ఇక్కడ ఎందుకని ఉపయోగించామనంటే, మనం తెలుగు పుస్తకాల్లో ఎక్కువగా చదువుకుంటాం స్టోరీస్, కథలు. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు, ఆయనకి 7 కొడుకులు, ఇలాంటి స్టోరీలు మనం ఎక్కువగా మన పుస్తకాల్లోనూ మన జీవితంలో చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. సో అనగనగా ఒక ఊరిలో అంటాము. ఏ ఊరు, ఏ రాజు, వాటికి సోర్స్ అనేది ఉండదు, ఒక కథలాగే ఉంటుంది. ఈ లోకంలో మనకు కనపడే కొన్ని పుస్తకాల్లో ఉన్న కథలన్నీ కూడా అలానే ఆరిజిన్ లేకుండా ఉంటాయి. కానీ గ్రంథం అయితే ఆ విధంగా కాదు. మనకు ఆరిజిన్, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఉన్న గ్రంథము, ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం. కనుక ప్రియులారా, జెనిసిస్ అంటే మీనింగ్ బిగినింగ్, ఆరిజిన్, జనరేషన్, సోర్స్, ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్, క్రియేషన్. మరి తెలుగులో ఏంటి మీనింగ్? ఇంగ్లీష్ లో ఇన్ని పదాలు ఉన్నాయి. తెలుగులో ఆది కాండం అంటే అర్థం ఏంటి? తెలుగులో చూడండి, తెలుగులో మీనింగ్ ఏం రాస్తాం? ఆది అంటే మూలము, లేదా ప్రారంభము, లేదా పుట్టుక, లేదా ఆది, స్టార్టింగ్, ప్రారంభము, మూలము, ప్రారంభ గ్రంథం, ప్రారంభ పుస్తకము, బిగినింగ్ బుక్. ఏమంటామంటే మనం ఇక్కడ
ఆది కాండము అంటున్నాం. సో తెలుగులో మూలము లేదా ప్రారంభము లేదా పుట్టుక లేదా ఆది అనే పదాలు మనం ఉపయోగిస్తా ఉన్నాం. మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే మీనింగ్ ఆఫ్ జెనిసిస్, ఆది కాండం యొక్క అర్థము. పాత నిబంధన గ్రంథము ఏ భాషలో రాయబడింది మొట్టమొదటిగా? అంటే పాత నిబంధన మొత్తం కూడా, పాత నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ కూడా ఏ ఏ ఏ యొక్క భాషలో మొట్టమొదటిసారిగా రాయబడింది? తర్జుమా చేయడం కాదు, ఆరిజిన్. దేవుడు రాయించినప్పుడు ఏ భాషలో రాయించారు? హీబ్రూ. పాత నిబంధన హీబ్రూ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆ విషయాన్ని మనం నేర్చుకుంటాం. పాత నిబంధన మొదటిగా హీబ్రూ భాషలో రాయబడింది, హీబ్రూ భాషలో రాయబడింది. వారిని మనం చూడండి, హెబ్రీ స్త్రీలు అనే పదాన్ని మనం చూస్తాం గ్రంథంలో, పాత నిబంధనలు చూసారు. నిర్గమకాండంలో చూస్తాం. చాలా చురుకైన వారని, తెలివైన వారని హెబ్రీ స్త్రీలు, హెబ్రీయులు హీబ్రూ భాషలో మాట్లాడతారు. కాబట్టి వారికి అర్థమవులాగున ధర్మశాస్త్రం కానివ్వండి, గ్రంథం కానీ రాయటం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన పుస్తకం. అప్పటికే చాలా పుస్తకాలు ఉన్నాయి, రాజుల చరిత్రలని చాలా పుస్తకాలు ఉన్నాయి. అందులో ఈ యొక్క గ్రంథము చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని తోరా అంటారండి. అప్పుడు హెబ్రీ భాషలో దీన్ని ఏమంటారంటే తోరా, తోరా, తోరా అంటారు. తోరా, TORAH, తోరా అంటారు. మరి క్రొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది మొట్టమొదటిగా? గ్రీక్ భాషలో. వెరీ గుడ్. క్రొత్త నిబంధన మొదటిగా గ్రీకు భాషలో రాయబడింది. ఎందుకు గ్రీకు భాషలోనే రాయడం జరిగిందంటే, మనం గమనించినట్లయితే ఈ హీబ్రూ బైబిల్ రాసినప్పుడు ఒక జనాంగం కొరకే అది ఉపయోగకరం. ఈ భూమి మీద ఉన్న అందరు ప్రజల కొరకు ఆ తోరా అనేది చదవరు వారు. కానీ గ్రీక్ భాష అనే వచ్చేపాటికి అది సర్వలోకానికి సర్వ సృష్టికి మనందరికి తెలుసు. ఈ యొక్క భూగోళాన్ని అనేక మంది రాజులు పరిపాలించారు. క్రీస్తు ప్రభు వారు రాకముందు మాదీ పారసికులు పరిపాలించారు, తర్వాత గ్రీకులు పరిపాలించారు, తర్వాత రోమీలు పరిపాలించారు. ఈ రాజుల కాలంలో సంస్కృతి బాగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఈ గ్రీకు భాషను అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక భాషగా ఉంది. గ్రీకులు అంత గొప్పగా పరిపాలించారు. కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క బోధలు, ఆయన చెప్పినటువంటి ఉపదేశములు ఈ సర్వలోకానికి అర్థం కావాలి. కాబట్టి దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు పంపెను అంటే సర్వలోకానికి ఆయన చెప్పే సందేశం అర్థం కావాలి, ఆయన ఉద్దేశం అర్థం కావాలి. అప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కనుక గ్రీకు భాషలో ఎందుకు రాశారని అంటే సర్వలోకానికి అది తెలియబడాలి. కాబట్టి గ్రీక్ అంత ప్రాచుర్యం పొందింది అప్పటికి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, సహోదరులారా, క్రొత్త నిబంధన మొట్టమొదటిగా గ్రీకు భాషలో రాయటం జరిగింది. తర్వాతగా మనం చూసినట్లయితే ఇక్కడ హీబ్రూ బైబిల్లో మొదటి పదం ఏమంటే బెరాషిత్ అంటాం. ఈ పదాలు మనం తెలుసుకోవాలి. అంటే ఆది. హీబ్రూ బైబిల్లో మొదటి పదం ఏంటంటే బెరాషిత్. చూడండి స్పెల్లింగ్, మీరు ఇక్కడ బెరాషిత్ అని ఉంటుంది. బెరాషిత్ చూడండి, బెరేషిత్ ఆర్ బెరాషిత్. బెరేషిత్, BERESHIT. బెరేషిత్ హీబ్రూ బైబిల్లో మొట్టమొదటి పదం. మన తెలుగు బైబిల్లో ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించిన పదం అనే సెంటెన్స్ లో ఆది అనే ఉన్న చోట హీబ్రూ బైబిల్ ఏముంటుందంటే బెరేషిత్ అని ఉంటుంది. బెరేషిత్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ ది బిగినింగ్. తెలుగులో వచ్చేటప్పటికి ఇది ఆది యందు అని మనకి తర్జుమా చేయడం జరిగింది. ఏంటి బెరిషిత్ అనే పదము ఎక్కడుంది ఇదంటే తోరా. మనందరికి తెలుసు బెరిషిత్ అంటే బిగినింగ్. ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది తోరా. TORAH, ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ తోరా. ఇదిగో మీరు చూడండి, తోరాహ్ బుక్స్ ఇక్కడ మీకు నేను చూపిస్తా ఉన్నాను. తోరాహ్ బుక్స్ ఇలా చాలా ఉంటాయి. ఇవి ఈ తోరాహ్ అంటే ఏంటంటే 5 కాండములను కలిపి తోరాహ్ అంటారు, లా అంటారు. తోరాహ్ అంటే మీనింగ్ ఏంటంటే, తోరా అంటే మీనింగ్ ఏంటంటే లా, టీచింగ్ లా అని అంటారు. బ్రదర్, లా ఆఫ్ మోజెస్ అని కూడా అంటారు. లా ఆఫ్ మోజెస్ అని అంటారు. సో ఈ తోరా అనే ఈ పుస్తకముని దీంట్లో 5 కాండాలు ఉంటాయి. 5 కాండాలు అంటే ఆది కాండము, నిర్గమ కాండము, తర్వాత సంఖ్యాకాండము, లేవి కాండము, ఇలా
5 కాండాలు, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాలను కలిపి ఏమంటారంటే తోరా అంటారు, లా అంటారు, లా ఆఫ్ మోజెస్ అంటారు. ఈ ఈ గ్రంథంలో, ఈ పుస్తకంలో మొదటి పదం ఏంటంటే బెరేషిత్. సో దీన్ని గ్రీకులో ఎలా తర్జుమా చేశారంటే జెనెసిస్ అని తర్జుమా చేశారు. గ్రీక్ భాషలో ఈ బెరిషిత్ అనే పదాన్ని తర్జుమా చేశారు. కాబట్టి జెనెసిస్ అనగా ప్రారంభముల పుస్తకము. జెనెసిస్ అంటే ప్రారంభముల పుస్తకం అని అర్థము. ప్రారంభముల పుస్తకం అని అర్థము. సో బైబిల్ను మొట్టమొదటిగా లాటిన్ భాషలో ప్రింట్ చేశారు. మనందరికి తెలుసు, బైబిల్ని మొట్టమొదటిగా లాటిన్ భాషలో ప్రింట్ చేశారు. మన తెలుగు బైబిల్లో మొట్టమొదటి పదము మనం గమనించినట్లయితే మొదటి పదము ఆది యందు అని ఉంటుంది. ఆది యందులో నుంచి ఆదిని ఆ పుస్తకం యొక్క పేరుగా పెట్టబడింది అన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలానే ఈ యొక్క గ్రంథంలో, లేదంటే మన బైబిల్ గ్రంథంలో చాలా పుస్తకాల పేర్లు ఆ యొక్క పుస్తకం యొక్క ఉద్దేశాన్ని బట్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఏం నేర్చుకుంటున్నాం అంటే ఆది కాండం అనే పేరు ఎట్లా వచ్చిందని అంటే మొట్టమొదటి పదము నుండి ఆది కాండము అని పేరు పెట్టడం జరిగింది. తెలుగులో మొదటి పదం నుండి ఆది అనే పేరును పెట్టడం జరిగింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఆ పదంలో నుంచి ఆది అనే పేరు వచ్చిందని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా తోరాహులో ఉన్న 5 పుస్తకాలను మనం గమనించినట్లయితే తోరాహ్ అనగా లా అని ఇందాక మనం చెప్పుకున్నాం. తోరా అనగా లా. దీనిలో 5 పుస్తకాలు ఉంటాయి. 5 పుస్తకాలు ఉంటాయి. ద ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ ద హీబ్రూ బైబిల్. ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ ద హీబ్రూ బైబిల్ ని తోరా అంటారు. హీబ్రూ బైబిల్. ఫస్ట్ 5 బుక్స్ ఆఫ్ ద హీబ్రూ బైబిల్ ని ఏమన్నాం అంటే తోరా అన్నాం. ఈ 5 కాండాలని తోరా అని అంటారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం చూస్తాం. చూడండి, ఈ 5 పుస్తకాలను ఏమంటాం అంటే పెంటాటిక్ అంటారు బ్రదర్. ఈ 5 పుస్తకాలను కూడా ఏమంటారంటే పంచకాండాలు అని తెలుగులో అంటాం మనం. పంచకాండాలు, అదేనమ్మా, పంచకాండాలు. 5 కాండాలను ఏమంటారంటే పంచకాండాలు అని అంటారు మన తెలుగులో. ఇంగ్లీష్ లో అదే దాన్ని పెంటాటిక్ అంటారు. మన కెమిస్ట్రీ తెలుసు కదా, పెంటేన్ అంటే 5. మనం చదువుకున్నప్పుడు పెంటేన్ అంటే 5. పెంటాటిక్ అని కూడా ఈ 5 బుక్స్ ని అని అంటారు. మన వికీపీడియా కానివ్వండి, ఇలాంటి వాటిల్లో సెర్చ్ కొట్టగానే పెంటాటిక్ అనగానే హీబ్రూ బైబిల్లో ఉన్న ఫస్ట్ 5 బుక్స్ ని ఏమంటామంటే తోరాహ్ అంటారు. దాని గురించి చక్కగా డీటెయిల్స్ మీరు కూడా ఇంకా తెలుసుకోవడానికి ఉంటుంది. అయితే బ్రదర్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పుస్తకానికి పేరు ఎవరు పెడతారు? ఈ పుస్తకానికి పేరు దేవుడే సూచించారా, లేక మనుషులు ఆ తర్వాత చదివేవారు దానికి పేరు పెట్టడం జరిగిందా అని మనం గమనించినట్లయితే పుస్తకం యొక్క పేరు ఆత్మ సంబంధమైనది లేదా ఆత్మ ద్వారా పెట్టడం జరగలేదనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఉదాహరణకు మత్తయి సువార్త మనం గమనించినట్లయితే ఆ పుస్తకాన్ని మత్తయి గారు రాశారని చెప్పడానికి ఆ పుస్తకంలో ఎక్కడో చోట ఎవిడెన్స్ ఉంటుంది మనకి. దాన్ని బట్టి ఈ యొక్క సువార్తను మత్తయి గారు రాశారు. లూకా గారు రాసిన లూకా సువార్తను ఆయన రాసిన రచనలో ఎక్కడో చోట ఆయన పేరు వచ్చులాగున లేదా ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను ఈ పుస్తకం పలాని వ్యక్తి రాశారు, ఈ పుస్తకానికి గ్రంథకర్త పలాని ఆయన అనేది తర్వాత మనం చదివిన తర్వాత పెట్టిన విషయమే. కానీ పుస్తకం యొక్క పేరు, తర్వాత పుస్తకంలో ఉండే నంబర్స్ మీరు చూడండి, 1, 2, 3, 5వ వచనం 10వ వచనం ఇలా ఉన్నాయి కదా అవి. తర్వాత పుస్తకంలో ఉండే పేజ్ నంబర్స్ మీరు చూడండి, ఒక్కొక్క బైబిల్లో ఒక్కొక్క పేజ్ నంబర్స్ వస్తాయి. మనం ఇంగ్లీషు తెలుగు లేదంటే కంబైన్ చేసినప్పుడు వేరే వేరే పేజ్ నంబర్స్ వస్తా ఉంటాయి. పేజ్ నంబర్స్, ఇండెక్స్, ఇవన్నీ కూడా ఆత్మ ప్రేరణ కాదు, కానీ ఆ పేరు యొక్క పుస్తకం యొక్క పేరుకు ఆ పేరుని బట్టి దాని యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. మళ్ళొకసారి నేను మీకు రిపీట్ చేస్తున్నాను బ్రదర్. ఏమనంటే పుస్తకం యొక్క పేరు ఆత్మ ద్వారా కలిగినది కాదు. ఆత్మ ద్వారా కలిగిందని కాదని ఎందుకు చెప్తున్నానంటే గ్రంథంలో ఉండే ప్రతి పదము కూడా దేవుడు ఆయన చెప్తూ ఉంటే ఆయన దాసుల ద్వారా రాయించాడు ఆ పుస్తకాన్ని. ఎందుకంటే నేటి క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు అది అవసరం కాబట్టి వారి ఆత్మీయ జీవితాలకు ఎంతో దేవుడు
ఆ మనుషులకు తోడుగా ఉండి ఆ యొక్క సందర్భాలను, విషయాలను అన్ని కూడా ఆయన ఆ పరిశుద్ధాత్ముని ద్వారా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రాయించారు అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. అయితే ఈ పుస్తకం యొక్క పేరు ఏదైతే ఉందో అది ఆత్మ వలన కలిగినది కాదు అని మనం గమనించాలి. పేరు కానివ్వండి, అందులో వచ్చే నంబర్స్ అంటే పేజ్ నంబర్స్ కానివ్వండి, సైడ్ లో వచ్చే నంబర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫుట్ నోట్ లో వచ్చే కొన్ని అర్థాలు కానివ్వండి, రచయితలు వారు దాన్ని తర్జుమా చేసేటప్పుడు వారు ప్రేరణ వలన లేదంటే వారు ప్రార్థన చేసుకొని పెట్టినట్లుగా మనం గమనించగలుగుతాము. ఓకేనండి, దీనిపైన ఏమన్నా ప్రశ్న ఉంటే అడగొచ్చు. పుస్తకం యొక్క పేరు మొదటి పదము నుండి పెట్టడం జరిగింది. ఆదికాండం యొక్క పుస్తకం యొక్క పేరు మొదటి పదం నుండి పెట్టడం జరిగింది. పుస్తకం యొక్క పేర్లు ఏ గ్రంథంలో అయినా సరే పుస్తకం యొక్క పేర్లు ఆత్మ ప్రేరణ సంబంధమైనది కాదు, కానీ పేరు అనేది పుస్తకం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఫలానా ఈ పుస్తకం అని అంటే ఆ పుస్తకం యొక్క ప్రాముఖ్య కీర్తనలు అన్నాము. కీర్తనలు ఏముంటాయి, దాంట్లో మనం దేవుని ఏ విధంగా స్తుతించగలుగుతాము. తర్వాత యోహాను సువార్త దేన్ని తెలియజేస్తుంది, ఆత్మ సంబంధమైన ప్రార్థన ఉండాలని, అలా ప్రతి ప్రకటన గ్రంథం ఏం తెలియజేస్తా ఉంది. ఆ యొక్క పేరు అనేది ఆ పుస్తకం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కానీ మనం గమనించాల్సింది ఇక్కడ ఆ పేరు అనేది మాత్రము ఆత్మ సంబంధమైనది కాదు, కానీ అది పుస్తకం చదివిన తర్వాత రచయితలు పెట్టింది అనేది మనం గమనించాలి. ఓకేనండి, రైట్. నవీన్ గారు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి ఈ పాయింట్స్ వరకు. లేదు సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే. అంటే మనం పూర్తిగా బైబిల్ మొత్తం నేను స్టడీ చేయట్లేదు. అంటే బైబిల్ మొత్తాన్ని ఏ అధ్యాయం ఎప్పుడు రాశారు అలా, లేదంటే ఆ పుస్తకాలను ఎక్కడి నుంచి సేకరించాము, తర్వాత మొట్టమొదటిగా ఎక్కడ ఉన్నాయి, ఈ వివరాలన్నీ చెప్పట్లేదు. కానీ ఆదికాండంకి రిలేటెడ్ గా ఉండే విషయాలే మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే అది మళ్ళీ వేరే లెసన్ ఉంది బైబిల్ గురించి తెలుసుకోవడానికి. అవి ఒక 5-6 లెసన్స్ వస్తాయి పూర్తిగా. అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మనకి ఇంకొక సపరేట్ లెసన్. ఓకే బ్రదర్, ఇదండి కొంత ఇన్ఫర్మేషన్. ఇంకా కొంచెం ముందుకు వెళదాం. చూడండి, ఆథర్ ఆఫ్ ద బుక్, ఆదికాండంని ఎవరు రచించారు? ఆథర్ ఆఫ్ ద బుక్, ఆదికాండం యొక్క గ్రంథకర్త మోషే గారే రాశారని మనకేమన్నా ఆదికాండంలో ఎక్కడన్నా రాసిందా? మీరు అనేక సార్లు మనం అందరం కూడా ఆదికాండంను చిన్నప్పటి నుంచి చాలా సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ చదివి ఉంటాం కాబట్టి మనకి ఈ యొక్క ప్రశ్న మన మనసులో కూడా వస్తుంది. ఆదికాండమును మోషే గారే రాశారనేసి ఎక్కడన్నా వచనం ఉందా? లేదు. నవీన్ బ్రదర్, మౌనిక సిస్టర్ గారు, బ్రదర్ కలెక్ట్ చేసుకుంటున్నాను కానీ ఎక్కడ తారసపడలేదండి బ్రదర్ గారు. అదే ఆది కాండమును మోషే గారే రాశారు అంటానికి ఆది కాండంలో మనకి ఎక్కడన్నా ఆయన రాసినట్టు క్లియర్ గా ఉందా వచనం? గమనించలేదు బ్రదర్. ఓకే ఓకేనండి. మౌనిక సిస్టర్ గారు, మీరు కానీ గమనించారా ఎప్పుడన్నా ఆది కాండమును మోషే గారే రాశారు అని చెప్పడానికి సపోర్ట్ చేసే వచనం? లేదన్నయ్య, ఐడియా లేదు. ఓకేనమ్మా, ఓకే. అయితే దీన్ని వాస్తవానికి మీకున్న ప్రశ్నకు ఆన్సర్ డైరెక్ట్ గా చెప్తున్నాను నేను. వాస్తవానికి ఆది కాండంలో ఎక్కడ కూడా ఈ యొక్క పుస్తకాన్ని మోషే గారే రాశారు అని తెలియజేసే విషయం వచనం అయితే లేదు. మరి ఎలా మనం తెలుసుకుంటాము అని అంటే, మనం ఇందాక నేర్చుకున్నాం తోరా అని. తోరాలో 5 పుస్తకాలు ఉంటాయి, ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు. ఈ 5 పుస్తకాల్లో ఎక్కడో ఒక చోట, అంటే ముందంతా కూడా బిగినింగ్ నుంచి కూడా ముందంతా కూడా ఈ 5 పుస్తకాలు కలిసే ఉన్నాయి. లా ఆఫ్ మోజెస్ అన్నారు. ఈ 5 పుస్తకాలు కలిసే ఉన్నాయి. తర్వాత కాలక్రమేణా బైబిల్ యూనివర్సిటీస్, స్కాలర్స్ వీళ్ళందరూ ఆ యొక్క తోరాని డివైడ్ చేయడం జరిగింది. దాన్ని బైబిల్లో పుస్తకంగా ఉంచడం జరిగింది. ఇదంతా మనం నేర్చుకుంటాం. సో ఈ 5 కాండాల్లో ఎక్కడ ఒక చోట కానీ ఈ విషయాలన్నీ మోసే గారు రాస్తున్నారు అని అంటే అది 5 పుస్తకాలకు వర్తిస్తుందిగా.
అవునండి. బ్రదర్ అర్థమైందా నేను చెప్పింది మీకు? ఇప్పుడు మీతో ఏమంటున్నానంటే తోర 5 పుస్తకాలు ముందంతా ఒకే పుస్తకంగా ఉన్నాయి, విభజింపబడి లేవు. ఈ 5 పుస్తకాల్లో ఎక్కడో ఒక చోట ఈ విషయాలన్నీ కూడా మోషే గారు రాస్తున్నారంటే ఈ 5 పుస్తకాలకు వర్తిస్తుంది కదా. అవునండి. కాబట్టి ఆ విధంగా మనం సంగ్రహించుకోగలుగుతాం ఈ విషయాన్ని. ఆది కాండాన్ని మోషే గారే రాశారు అని తెలియజేయడానికి. ఎందుకంటే మోషే గారికి చాలా సమయం ఉంది ఈ ఆది కాండం గురించి రాయడానికి, చాలా సమయం ఉంది. కొన్ని వచనాలు దృఢపరుస్తా ఉన్నాయి ఈ విషయాన్ని మోషే గారే రాశారు అని తెలియజేయడానికి. కొన్ని వచనాలు మనం ఆది కాండంలో గమనించినప్పుడు మోషే గారే రాస్తున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంటది. అలాగనే నిర్గమాకాండం కానివ్వండి, ద్వితీయోపదేశ కాండంలో కానివ్వండి, ఇక్కడ డైరెక్ట్ గా కోట్ చేసి ఉంటారు అక్కడ మనకి ఈ విషయాలన్నీ మోషే గారే రాస్తున్నారని. కొన్ని వచనాలు మనం చూద్దాం దానికి సంబంధించి. కొన్ని వచనాలు చూద్దాం. ఓకే, మీరైతే రాసుకోండి. ఆది కాండం రాసింది మోషే గారే రాశారు అని దృఢపరిచే కొన్ని వచనాలు మన అందరం పరిశీలిస్తున్నాం. కాబట్టి ఆది కాండం మోషే గారు రాశారని మన పెద్దవాళ్ళు చెప్పారు, మనం విన్నాము. మనల్ని ఎవరైనా ఎక్కడన్నా వచనం ఉందాయా దాన్ని కొంచెం చూయించానంటే ఎవిడెన్స్ గ్రంథం ముందు మనం చూయించడానికి కొన్ని వచన భాగాలు చూద్దాం. దానికి ఆధారంగా ఉన్న వాక్య భాగం మనం గ్రంథంలో పరిశీలిద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది. మరియు అమ్మ చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసికొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోను నిబంధన చేసి ఉన్నాను. చూడండి ఈ విషయాన్ని 27వ వచనంలో మనం మరొకసారి చదువుకుంటే, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యమును రాసుకొనుము. అంటే ఈ గ్రంథాన్ని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. క్లియర్ గా ఉందిగా. మోషే నేను చెప్పే ఈ విషయాలన్నీ రాసుకొని ఇశ్రాయేలీయులకి ఇవ్వు, వారికి నాకు ఒక నిబంధన ఏర్పడబోతున్నది, ఆ యొక్క నిబంధన ధర్మం మొత్తం వారికి వివరించు అని చెప్తా ఉన్నారు. కాబట్టి మోషే గారికి దేవుడు తన యొక్క వాక్యాలను వివరిస్తున్నట్లుగా, రాయిస్తున్నట్లుగా ఈ వచనం మనకు చాలా దృఢంగా తెలియజేస్తా ఉంది. అలానే నిర్గమకాండం బ్రదర్ అలా అనుకుంటే ఇప్పుడు మిగతా 5 పుస్తకాలు కూడా మోషేనే రాసినట్టే కదండి. అది అయిపోయింది, ఇక్కడే తెలిసిపోయింది మీకు. తోరాలో ముందున్న తోరాలో ఉన్న 5 పుస్తకాలు మోషే గారు రాశారనేది మనకు కాన్ఫిడెంట్ గా తెలిసిపోతుంది. అవునండి. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం నవీన్ గారు, ఇంకా కొంచెం మనకి కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ పెరగడం కొరకు. ఓకే, చూడండి. ఇంకా నిర్గమకాండము 24వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి తాలుగా మనకి ఏం చేస్తున్నాడు ఇక్కడ మోషే? యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి, ఇంకా మీరు చదవండి. తర్వాత 7వ వచనంలో చూడండి, రాసిన దాన్ని మొత్తాన్ని ఏమన్నారంటే గ్రంథము రాసిన దాన్ని మొత్తాన్ని ఏమన్నా నిబంధన గ్రంథము. క్లారిటీ వచ్చేసింది కదండి. కాబట్టి ఈ తోరా 5 పుస్తకాలని మోషే గారు రాశారు అనేది మనకి పూర్తిగా తెలియజేయడం జరిగింది. ఇంకా కొన్ని వచనాలను 2-3 వచనాలు మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 31:9, అలానే 22, 24 నుండి 26 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయంలో చాలా చోట్ల కూడా ఈ విషయాన్ని దేవుడు మోషే గారితో చెప్పి రాయిస్తున్నట్లుగా మనకు తెలియజేయడం జరిగింది. మోషే ఈ ధర్మశాస్త్రం రాసి యెహోవా నిబంధన మందసమును, ఇక్కడ చూడండి ఈ ధర్మశాస్త్రము రాసి, లా అంటున్నాం, లా ఆఫ్ మోజెస్ అంటున్నాం. ఇందాక నవీన్ గారు ఇంగ్లీష్ లో చెప్పారు లా ఆఫ్ మోజెస్. కాబట్టి రాసి ఎవరికి ఇచ్చాడు? తీసుకెళ్లి ఎవరికి సంధి చేయడం వరకు? ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలీలు ఎవరు? ఎవరిని ఇశ్రాయేలీలు అంటారు? దేవుడు ఏర్పరచుకున్నాడు.
అబ్రహాం సంతతి అండి, అబ్రహాం ఓకే సంతతి. ఓకే బ్రదర్, వెనక నుంచి వెళ్దాం, మనం వెనక నుంచి వెళ్దాం. ఇశ్రాయేలీని ఇశ్రాయేలీలని యాకోబు. మొదటిగా యాకోబు యాకోబు కుమారుడు. సంతతి వారు. సంతతి. యాకోబు సంతతి 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు కదా, ఉమ్, ఈ 12 అవును. గోత్రాల వారిని ఇశ్రాయేలీలు అంటారు కదండి. అవును. యాకోబుకు మరొక పేరేంటి? మోసగాడు. ఇశ్రాయేలీ. ఇజ్రాయెల్. ఇజ్రాయేల్. ఇజ్రాయేల్. ఆయనకి యాకోబుకు మరో పేరు నువ్వు ఇశ్రాయేలు అనబడదు అని క్రీస్తు ప్రభు వారు చెప్తారు కదా. కాబట్టి అంటే గ్రంథం ఉంది, రాత్రంతా ఆయన పెనుగులాడినప్పుడు చెప్తాడు అక్కడ కదా. ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు ఎవరి కుమారుడు? ఇస్సాకు ఇద్దరు కుమారులు, యాకోబు, ఏశావు. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాం కుమారుడు. అబ్రహాం ఎక్కడున్నాడు? ఆది కాండంలో ఉన్నాడా, నిర్గమ కాండంలో ఉన్నాడు? అబ్రహాం గురించి మీకు ఆ లింక్ తెలిసిందండి? ఇప్పుడు ఆ లింక్ తెలిసిందా ఎట్లా అర్థం చేసుకోవాలి మనం అనేది? 11వ అధ్యాయం నుండి ఉంటాడు. ఆది కాండం 11వ అధ్యాయం నుంచి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అబ్రహాము సంతతి వారితోటి దేవుడు నిబంధన చేసుకోబోతున్నాడు. మీరు గమనిస్తే ఈ విషయాలు ఎప్పుడు చెప్తున్నాడో తెలుసా? భూమి పుట్టిన 2500 సంవత్సరాల తర్వాత రాయిస్తా ఉన్నాడు దేవుడు. బ్రదర్, భూమి పుట్టిన 2500 సంవత్సరాల తర్వాత రాయిస్తా ఉన్నది ఈ విషయాలు మోషే గారి ద్వారా. సరే, మీకు ఆ టైం లైన్ కూడా ఇస్తాను ఇదే క్లాస్. కాబట్టి ఈ విషయాలను, ఆది కాండాన్ని రాసింది మోషే గారని దృఢపరచడానికి ఇక్కడ కొన్ని వచనాలను మనం చూసాము. మోషే గారు ఒక కీర్తన కూడా రాశారని, ఆ కీర్తన మనం కీర్తన పుస్తకంలో కూడా చూస్తాము. అలానే మోషే గారు ఇక్కడ చూడండి 24వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతంగా వ్రాయుట. శాంతంగా రాయటం అంటే కంప్లీట్ డీటెయిల్ గా రాయటం, కంప్లీట్ గా డీటెయిల్ ఇంకా పూర్తి చేసేసారు. ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయి లేవీలను చూసి, ఇంకా మనందరికి తెలిసింది. కాబట్టి ఇక్కడ మనకి ఆది కాండంను ఎవరు రాశారంటే మోసే రాశారు. దానికి తగ్గట్టు కొన్ని వచనాలను మనం ప్రూఫ్ ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. తర్వాత చూడండి, ఇంకా కొన్ని విషయాలు మనం చూసుకుంటే సంఖ్యాకాండంలో కూడా చూసుకుంటే ఇక్కడ కూడా సంచార క్రమములను రాసెను అని విషయాన్ని మనం చూస్తాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా మోషే గారు ఇక్కడ ఆయన ఒక ప్రయాణాలను బట్టి వారి సంచార క్రమమును రాసెను. మోషే గారు 2వ వచనం చదవమ్మా. చాలు, 2వ వచనం. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. కాబట్టి ఈ యొక్క 5 కాండములను దేవుడు మోషేతో ద్వారా రాయించినట్లుగా మనకు అనేక వచనాలు ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి మోషే గారు అన్ని రాయటానికి ఆయనకి అంత జ్ఞానం ఉందా? మోషే గారు ఇన్ని పుస్తకాలు ఇంత నడిపింపు చేయడానికి ఆయనకి అంత జ్ఞానం ఉందా? దేవుడిచ్చాడు. ఉంది జ్ఞానం. ముందు అయితే ఉందా? ముందు లేదు. ముందు ఒకసారి మనకు బైబిల్ ఏం చెప్తుందంటే చూడమ్మా, అపోస్తల ఇక్కడ చూడండి, ఒక వచనం చూపిస్తా మీకు. అపోస్తల కార్యములు 7:22 చూడండి. అపోస్తల కార్యములు 7:22, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుంటే అక్కడ చూడండి, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి. మోషే ఎక్కడ పెరిగాడు? ముందంతా కూడా ఐగుప్తులు. ఏ రాజు వాళ్ళ దగ్గర పెరిగారు? ఫరో రాజు. మీకు ఫరో రాజు అంటే తెలుసు, చాలా ఔన్నత్యం గల రాజు ఆయన, చాలా పరాక్రమం కలిగిన వాడు. సో ఈ ఫరో దగ్గర సకల విద్యలను, రాజు కుమారుడుగా పెంచబడ్డాడు కదండి. సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములనందును ప్రావీణుడై ఉండెను. గమనిస్తున్నారు ఇక్కడ, మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. మీకు
మనకి పాత నిబంధన చదివేటప్పుడు నాకు నోటి మాంద్యం గలవాడినే, నేను అని మాట్లాడలేనే అని అన్నప్పుడు అహరోను పంపిస్తాడు దేవుడు ముందుగా స్టార్టింగ్ లో. అంటే మోషే గారు మొట్టమొదట్లో కొంత మాటలు నేను ఎక్కువ చెప్పలేనే అన్నట్లుగా ఆయన ఉన్నప్పుడు దేవుడు ఆయనకి తోడై ఉండి నడిపించినట్లుగా కూడా మన గ్రంథం అందు చూడగలుగుతాం. కాకపోతే ఆయన ఇవన్నీ చేయడానికి కావలసినటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి మోషే గారు. అన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులను నడిపించడానికి, వారికి దేవుని యొక్క ఉపదేశాన్ని ఇవ్వటానికి ఆయనకు సరైన పొటెన్షియాలిటీ ఉంది, అంత నాలెడ్జ్ ఉంది. ఉదాహరణకు మనం మోషే గారికి సారూప్యంగా క్రొత్త నిబంధనలో చూసుకుంటే పౌలుడు, అపోస్తలుడైన పౌలు కూడా చూడండి మీరు, ఎన్ని సంఘాలను క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘాలను ఆయన ఏర్పాటు చేశాడు, నడిపించాడు, వారికి ఉపదేశించాడు. ఎంత ప్రావీణ్యం కలిగిన వాడు ఆయన పౌలు. ధర్మశాస్త్రాన్ని ఎంత క్షుణ్ణంగా పరిశీలించాడు, నేర్చుకున్నాడు. అతి విద్య వలన నీకు మతి భ్రమించింది అని అంటారు ఆయన్ని. అతి విద్య వలన అంటే బాగా ఎక్కువ చదవటం వల్ల. కాబట్టి దేవుడు ఎవరైతే ఆ సామర్థ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారో వారి నుంచి దేవుడు ఎక్స్పెక్టింగ్ మోర్ ఆయన పని కొరకు, ఆయన సాధనములుగా ఉపయోగించుకున్నట్టు కొరకు దేవుడు మన యొక్క సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తా ఉంటాడు, లేదంటే మనకున్న టాలెంట్ ని కూడా గమనిస్తా ఉంటాడు. ఉదాహరణకు దావీదు రాజును చూడండి, ఆయన గొల్లియత్తును చంపబోయేటప్పుడు గొల్లియత్తును చంపడానికి దేన్ని సాధనంగా తీసుకున్నాడు? గులకరాళ్ళు. దేంతో చంపాడు? వడిసెలతోటి వడిసెలతోటి కదా. అంటే ఆ వడిసెలలో దాన్ని బాగా ఉపయోగించగలిగిన సామర్థ్యం ఆయనకుంటేనే కదా దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సామర్థ్యం ఆయనకు? దావీదు రాజుకు సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఉంటూ నేర్చుకుని దేవుని నవీన్ గారు ఎక్సలెంట్ అండి. ఆయన గొర్రెల కాపరిగా ఉంటూ ఒంటరిగా ఉంటాడు. గొర్రెలు కాసుకునేటప్పుడు ఏం చేస్తాడు? ఒంటరిగా ఉంటాడు కదా, ఒక్కడే. మిగతావన్నీ జంతువులు, ఈయన ఒక్కడే మనిషి. ఆయన ఆ యొక్క లోయల్లో కొండి గొర్రెలను తోలుకొని మేపుకోవడానికి వెళ్ళేటప్పుడు బెన్యామీను గోత్రాలకు సంబంధించిన వాళ్ళు ఈ వడిసెలు తిప్పడంలో నేర్పరు. వారి నుండి ఈయన నేర్చుకొని ప్రావీణ్యం పొందాడు. అంటే వారి దగ్గర నుంచి నేర్చుకున్న ఆయన వారికంటే కూడా గొప్ప ప్రావీణ్యుడు అయ్యాడు. ఆ వడిసెలు తిప్పడంలో నేర్పరు ఆయన. కాబట్టి దేవుడు ఆ సమయానికి ఆయన ఎన్నుకోవటం, తన పని కొరకు ఉపయోగించుకోవడం జరిగింది. ఎలా వచ్చింది అదంటే సాధన ఏకాగ్రతతో సాధన చేశాడు. అట్లానే ఎవరికైతే ఈ యొక్క దేవుని చిత్తంలో అయితే ఉంటారో ఆ వ్యక్తులు కొంత సామర్థ్యాన్ని కలిగినట్లుగా గ్రంథం మనకు తెలియజేస్తా ఉంటుంది. పొటెన్షియల్. చాలా మంది వ్యక్తులు మీరు గమనించండి, అంటే నార్మల్ పీపుల్ కాదు వారు అందరిలాగా. ఎజ్రా చూడండి మీరు, అసలు బోధించడం ఎలా, శాస్త్రి ఆయన తెలియజేశాడు. సాధన గ్రంథాన్ని, మోషే గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టారనమాట వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ మోషే ఇంతమంది లక్షల మందిని నడిపించడానికి గల కారణం ఏంటంటే ఆయన కలిగినటువంటి జ్ఞానము, ఆయనకు సకల విద్యలు అభ్యసించటము, తర్వాత మాటల యందును కార్యములందును పనులు చేయటం విషయంలో కూడా ప్రావీణుడై ఉండను అనే విషయాన్ని మనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదండి, అందుకొరకని మోషే గారు ఇన్ని కాండాలు, లా ఆఫ్ మోజెస్ ధర్మశాస్త్రాన్ని రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం ఈ వచనాలను బట్టి 4 కాండాల్లో మనం ఇవన్నీ చూస్తా ఉన్నాం. 4 కాండాల్లో ఆయన జరిగే రాస్తూ ఉన్నారు కదండి, రాస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మోషే గారు రాస్తున్నారని మనకు దృఢపరచడం జరిగింది. మరి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఆది కాండం గురించి కొంచెం లోతుగా వెళదాం. ఆది కాండంలో మోషే గారు రాసినారా లేదా అని తెలియజేయడం కొరకు కొన్ని వచనాలు మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి, మిగిలిన 4 కాండాలు మోషే గారే రాశారు కాబట్టి ఆది కాండం కూడా ఆయనే రాసినాడు అనేది మనకి రూఢి అవుతుంది కదండి. ఎందుకంటే ముందంతా కూడా 5 పుస్తకాలు ఒకే పుస్తకంగా ఉంటాయి. దాని పేరే తోరా అన్నాం. ఆది కాండం 26వ అధ్యాయం 33వ వచనంలో
అలాగనే 32వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాటను మనం ప్రత్యేకంగా చూడగలుగుతాం. నేటి వరకు. ఆ ఊరి పేరు బెయేర్షెబా. సిస్టర్ గారు, నేటి వరకు అంటే ముందు నుంచి ఇది ఇప్పటి- అప్పుడెప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు కూడా అదే పేరు ఉంది దానికి. అంటే రాసి ఆయనకి కనపడతా ఉంది అది ఉమ్. కదండి, ఆ రాసి ఊరి ఆయనకి పేరు కనపడతా ఉంది. యోహాన్ గారు కూడా ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఆ పైన చూస్తా రాస్తా ఉన్నారు. పరలోకంలో జరిగే విషయాలన్నీ కూడా పైనుంచి ఆయన కనపడతా ఉన్నాయి. అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి, ఆత్మ ద్వారా కనపడతా ఉన్నాయి అవన్నీ కూడా, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. అలాగనే ఈ ఆది కాండంలో ఈ 2 వచనాలను బట్టి మనం నేటి వరకు అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తామంటే గతంలో జరిగిపోయింది అది, ఇప్పుడు దాన్ని మనం గమనిస్తా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అలానే ఉంది అది. జరుగుతుంది. నేను 10 years బ్యాక్ వాడిని అలా చూశాను, ఇప్పుడు కూడా వాడు అలానే ఉన్నాడు. అంటే ఎప్పుడో జరిగిపోయిందని ఇప్పుడు చెప్పేటప్పుడు నేటి వరకు కూడా అలానే ఉంది అనే పదాన్ని ఉపయోగిస్తా ఉంటాం. చూడండి, ఈ విషయాన్ని మనం ఆది కాండము 26వ అధ్యాయము 33వ వచనంలో చూడండి. దానికి షేబ అని పేరు పెట్టెను, కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. నేటి వరకు అనే పదాన్ని బట్టి మనం ఈ ఆది కాండాన్ని మోషే గారు రాశారు, ఇప్పుడు రాస్తున్నారు. ఈ ఈ ఈ ఈ పుస్తకం రాసేటప్పుడు నేటి వరకు అనే పదాన్ని ఉపయోగించారంటే ఆ జరిగిన విషయాలను, పాత విషయాలను, 2500 సంవత్సరాల ముందు జరిగిన విషయాలను ఇప్పుడు ఆయన రాస్తున్నట్లుగా మనకి తెలియజేయడం జరుగుతా ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. అలానే ఆది కాండం 32 కూడా నేటి వరకు అనే మాటను మనం గమనిస్తాం. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. నేటి వరకు, నేటి వరకు ఈ పదం కూడా గతంలో జరిగింది. ఇది అది జరిగింది ఎప్పుడు? యాకోబుని ఆ దేవదూత వచ్చి రాత్రంతా పెనుగులాడే సందర్భం జరిగి 500 సంవత్సరాలకు ముందు. 500 సంవత్సరాలకు ముందు 500 సంవత్సరాలకు ముందు ఎలా చెప్తారంటే ఈ టైం లైన్ అబ్రహాం పుట్టిన 500 సంవత్సరాలకి మోషే గారు పుట్టారు. అబ్రహాం పుట్టిన 500 సంవత్సరాలకి మోషే గారు పుట్టారు. కాబట్టి 500 సంవత్సరాల కంటే ముందు జరిగిన విషయాలను ఇక్కడ ఇక్కడ మోషే గారు రాస్తా ఉన్నారు. కాబట్టి అందుకని నేటి వరకు అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అబ్రహాం గారికి మోషే గారికి ఉన్న టైం గ్యాప్ 500 సంవత్సరాలు. ఆదాము నుండి అబ్రహాం గారికి 2000 సంవత్సరాలు. ఆదాము నుండి మోషే గారికి 2005 సంవత్సరాలు. అంటే కొన్ని విషయాలను పాతవి కూడా, అంటే నేను చెప్పే విషయం ఆది కాండము ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించును, అది ఎప్పుడు జరిగిందంటే 2500 సంవత్సరాల కంటే ముందు. అబ్రహాం గారి విషయం ఎప్పుడు జరిగిందంటే భూమి పుట్టిన 2000 సంవత్సరాలకి. మోషే గారు ఎప్పుడు రాస్తున్నారని అంటే ఈ అబ్రహాం గారి కుమారుల ద్వారా లేదా అబ్రహాం గారి ద్వారా జరిగిన విషయాలను సుమారుగా 500 సంవత్సరాల తర్వాత ఆయన రాస్తా ఉన్నారు. ఈ కాల టైం లైన్, కాల పట్టిక మనం గమనిద్దాం మళ్ళీ. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నేటి వరకు అనే ఈ పదాలను బట్టి ఈ యొక్క ఆది కాండమును మోషే గారే రాశారు అని చెప్పి మనకి దృఢపరచుకోవడం జరుగుతుంది. ఎట్లా చెప్తున్నాం అంటే తోరాలో ఉన్న 5 పుస్తకాలు విడదీయక ముందు ఒకే పుస్తకంగా ఉండేవి. ఇందాక మనం నేర్చుకున్నాం ఈ పాయింట్ ని. కాబట్టి ఈ 5 పుస్తకంలో ఎక్కడ మోషే గారు రాసినట్లుగా ఆధారం ఉన్నా కానీ ఈ ఆది కాండంను కూడా ఆయనే రాశాడు అని మనం గమనించగలము, మనకు తెలుస్తుంది ఆ విషయము. ఓకేనండి. ఇది ఈ గ్రంథకర్త ఎవరనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆథర్ ఆఫ్ ద బుక్ తెలుసుకున్నాం మనం. ఆథర్ ఆఫ్ ద బుక్. ఓకేనండి, నోట్ చేసుకున్నారా సిస్టర్ గారు? అందరు అన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నారుగా? నేటి వరకు అనే పదాలు మీరు కూడా అండర్లైన్ చేసుకున్నారు. దాన్ని బట్టి మనకి ఈజీగా మీరు ఎప్పుడన్నా ఇతరులకు బోధించేటప్పుడు చక్కగా ఆ పదాలు బట్టి వారికి మీరు ఈజీగా పాయింట్ ని నేర్పించగలుగుతారు. మోషే గారే ఆది కాండం రాశారంటానికి రూఢీపరిచే కొన్ని వచనాలను మనం చూసాము. కాబట్టి ఫైనల్ కంక్లూజన్, 5 కాండాలు ఎవరు రాశారు ఇప్పుడు? మోజెస్. కన్ఫామ్ ఆయన రాశారంటానికి గ్రంథమందే మనకు అనేక ప్రూఫ్లు దేవుడు ఉంచాడు. గ్రంథమందే అనేక ప్రూఫ్లు ఉంచాడు. వాటిని మనం పరిశీలించాము. దాని ద్వారా మనం మోషే గారు రాశారు అనే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాశారని చెప్పేసి మనము గ్రంథకర్తను తెలుసుకొని ఉన్నాము. తర్వాత ఒక 8 అవుతుంది, మరి 5 minutes తీసుకోమంటారా? 5 minutes.
ఈ యొక్క Sure. పాయింట్ బ్రదర్. షూర్ షూర్ షూర్. ఓకే, ఈ ఒక పాయింట్ మనం నేర్చుకున్నాక క్లోజ్ చేద్దాం. డేట్ ఆఫ్ రైటింగ్. ఆది కాండమును ఎప్పుడు రాశారు, ఆది కాండమును ఎప్పుడు రాశారు అనే విషయాన్ని తెలుసుకుందాం. డేట్ ఆఫ్ రైటింగ్, ఆది కాండము రాసిన కాలము. ఆది కాండాన్ని బీసీ 1450 క్రీస్తు పూర్వము 1450 నుంచి 1410 సంవత్సరాల మధ్య కాలంలో రాశారు అనటానికి గ్రంథమందు కొన్ని ఎవిడెన్స్లు మనం గమనించగలుగుతాము. కాబట్టి ఆ వచనాలను బట్టి ఈ కాలం మధ్య గ్యాప్ లో రాసి ఉండొచ్చు అనే ఎవిడెన్స్ తోటి మనం ఈ డేట్ ఆఫ్ రైటింగ్ ని మనం తెలుసుకుంటా ఉన్నాము. ఎప్పుడు రాశారు అని అంటే మీరు నోట్ చేసుకోండి. సుమారు అనే పదం ఉపయోగించండి. ఎగ్జాక్ట్ గా చెప్పలేము, ఎందుకంటే కొన్ని వచనాలను ప్రూఫ్ గా చేసుకొని మనం తయారు చేసుకునేది కాబట్టి సుమారు అనే పదం ఉపయోగించుకోండి కాలంకి ఎప్పుడు కూడా. ఓకేనా? బీసీ 1450 నుంచి బీసీ 1410 సంవత్సరాలు. ఇక్కడ మీరు గ్యాప్ చూడండి, 40 సంవత్సరాలు వస్తుంది. ఈ 40 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలీలు ఒక యాత్ర చేశారు. ఎక్కడ చేశారు? 40 సంవత్సరాలు ఎక్కడ తిరిగారు వాళ్ళు? అరణ్యంలో. అది అక్కడ 40 సంవత్సరాలు ఆయన రాయడానికి సఫిషియెంట్ టైం ఉంది. దానికి సంబంధించిన కూడా కొన్ని వచనాలను మనం గ్రంథమందు పరిశీలిద్దాం. 1వ రాజులు 6వ అధ్యాయము 1వ వచనంలో ఈ 480 సంవత్సరాలు అనే పదం మనకు కనిపిస్తుంది. కట్టింపని ఆరంభించను. యెహోవా మందిరమును కడతా ఉన్న సంవత్సరం ఎప్పుడు అంటే వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత 480వ సంవత్సరంలో ఒక ఎవిడెన్స్ ఉంది గ్రంథంలో మనకి. దానికంటే ముందు ఉన్నవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు టైం లైన్. ఈ 480 సంవత్సరాలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సొలొమోను గారు యెరూషలేము దేవాలయాన్ని కట్టిస్తా ఉన్నారు. ఈయన కట్టిస్తున్న ఈ యొక్క సందర్భాన్ని ఇక్కడ మనం కోట్ చేసుకొని డేట్ ఆఫ్ రైటింగ్ వెనక్కి వెళ్తాం మనం. ఈ సొలొమోను దేవాలయం కట్టించిన తర్వాత క్రీస్తు ప్రభు వారు ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఈ యొక్క భూలోకంలోనికి వచ్చారంటే సుమారు 960 సంవత్సరాలు. 960 సంవత్సరాలు. ఓకే, దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఐగుప్తు నుండి సొలొమోను దేవాలయం వరకు ఎన్ని సంవత్సరాలు అంటే 480 అని ఇక్కడ మనం గమనించాం. తర్వాత సొలొమోను దేవాలయం నుంచి క్రీస్తు ప్రభు వారి వరకు సుమారు 956 సంవత్సరాలు సుమారు. అవన్నీ కూడా గ్రంథం నుండి మనం గమనించినవి. ఆ రాజులు ఇన్ని సంవత్సరాలు పరిపాలిస్తారు, ఆ తర్వాత వీళ్ళు వస్తారు, గ్రీకుల తర్వాత రోమీలు వస్తారు, రోమీలు వచ్చే కాలంలో ఈ రాజు ఉంటాడు. ఇవన్నీ కూడా గ్రంథమందు దేవుడు సైలెంట్ పీరియడ్ అని ఉంది కదా, ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్, నిశ్శబ్ద కాలము సుమారు 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు కూడా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ముందే చెప్పేశాడు. ఈ టైం అంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ రచనలతో పాటు జోసిఫస్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చరిత్రకారుడు. క్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు జోసిఫస్ అని ఒక రచయిత ఉన్నాడు. ఆయన పుస్తకాలు ఇప్పుడు కూడా చాలా లైబ్రరీలో ఉన్నాయి. ఆయన బైబిల్ గ్రంథం కాదు కానీ ఆయన చరిత్ర రాస్తూ ఉంటాడు. రాజుల చరిత్ర, గ్రంథంలో చరిత్ర. ఆయన కూడా కోట్ చేశాడు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇలా జరిగిందని చెప్పేసి. ఆయన చాలా పుస్తకాలు రాశారు, అవి కూడా మనకి వికీపీడియాలో దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఈ 480 సంవత్సరాలు ప్లస్ 956 మనం కూడినప్పుడు 1446 సంవత్సరాలు వస్తుంది. సుమారు 1500 సంవత్సరాలు అంటారు. ఎవరి నుంచి ఎవరికంటే మోషే నుంచి క్రీస్తు ప్రభు వారికి ఉన్న గ్యాప్ ఎంత అంటే సుమారు 1500 సంవత్సరాలు అని అంటారు. 1500 సంవత్సరాలు. సో దీన్ని ఒక టైం లైన్ లో చూపిస్తాను మీకు, నేను టైం లైన్ లో చూపిస్తాను. కాబట్టి ఒక ఐడియా రండి, ఈయన ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం గ్యాప్ లో రాస్తున్నారంటే 1440 నుంచి 1450 మధ్య కాలంలో ఈ యొక్క గ్రంథాన్ని, ఈ యొక్క 5 కాండాలను రాసినట్లుగా మనకి గ్రంథమందు కొన్ని వచనాలను గమనిస్తూ ఉన్నాము. ఒకసారి టైం లైన్ కూడా చూడండి మీరు. దీన్ని బట్టి కూడా కొంత టైం లైన్, సింపుల్ టైం లైన్, అంటే మొత్తం నేను క్రోడీకరించట్లేదు, జస్ట్ సింపుల్ టైం లైన్ ఇస్తున్నాను మీకు. దీన్ని ఒకసారి మీరు స్టడీ చేయండి. దీన్ని స్టడీ చేసేటప్పుడు 2021 AD, ఇప్పుడు నేడు మనం ఉన్న కాలం అన్నమాట, 2021 AD. సో క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాలం 2021.
కదండి 2021. అలాగనే ఇది 0 సంవత్సరం అనుకుందాం. క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావడాన్ని 0 సంవత్సరం అనుకుందాం. ఇప్పుడు వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే 2021 వరకు వచ్చింది. క్రీస్తు ప్రభువారి కంటే ముందు ఆదాం గారు 4000 సంవత్సరం అప్పుడు పుట్టారు. క్రీస్తు ప్రభువారి కంటే ముందు ఆదాం గారు 4000 సంవత్సరాలప్పుడు పుట్టారు. మీకు తెలుసు కదా దీన్ని క్యాలిక్యులేట్ చేయటం. ఇక్కడి నుంచి అయితే 100th ఇయర్ అంటాము, 100వ సంవత్సరం, 200, 300, 400 ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడి నుంచి అయితే బ్యాక్ కి 100, 200 బీసీ క్యాలిక్యులేషన్ మీకు ఐడియా ఉందిగా. బీసీ 300, బీసీ 400 ఇలా వెనక్కి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే క్రీస్తు ప్రభువారు పుట్టిన సంవత్సరాన్ని 0 ఇయర్ అని అనుకుంటే మనము ఈ లోకంలో మరియమ్మ గర్భాన ఆయన జన్మించిన దాన్ని 0 సంవత్సరం అని అనుకుంటే ఇక్కడి నుంచి 4000 సంవత్సరాలకు ముందు ఆదాము జన్మించినట్లుగా, లేదు ఆదాము జన్మించిన దాన్ని మనము ఇట్లా వెనక్కి వెళ్ళండి. క్రీస్తు ప్రభువారి కంటే ముందు మోషే గారు ఎన్ని సంవత్సరం అంటే 1500 సంవత్సరంలో జన్మించారు. మోషే గారి కంటే ముందు అబ్రహాం గారు ఎప్పుడంటే 2000 సంవత్సరంలో. అంటే భూమి పుట్టిన 2000 సంవత్సరాలకు అబ్రహాం గారు జన్మించారు. భూమి పుట్టిన 2500 సంవత్సరాలప్పుడు, భూమి పుట్టిన ఇదొక 2000, ఇదొక 500. భూమి పుట్టిన 2500 సంవత్సరాల తర్వాత మోషే గారు జన్మించారు. భూమి పుట్టిన 4000 సంవత్సరాలకి క్రీస్తు ప్రభు వారు జన్మించారు. స్టడీ ఫాలో అవుతున్నారండి జాగ్రత్తగానే. ఇక్కడ మనకు ప్రాముఖ్యం ఎవరంటే మోషే గారు, అబ్రహాం గారు, ఆదాం గారు ఆది కాండంలో కదా. అవునండి. ఓకే సరే. భూమి పుట్టిన 4000 సంవత్సరాల తర్వాత క్రీస్తు ప్రభు వారు వచ్చారు. భూమి పుట్టిన 2000 సంవత్సరాలు అబ్రహాం వచ్చారు. మీరు ఒకసారి ఈ టైం లైన్ ని జాగ్రత్తగా స్టడీ చేయండి. అబ్రహాం ఎక్కడ ఉన్నాడు చూడండి. ఆదాంకి క్రీస్తు ప్రభు వారికి మధ్యలో ఉన్నాడా? గమనిస్తామనండి. ఇట్లయినా మీరు నేర్చుకోవచ్చు. భూమి పుట్టిన తర్వాత అంటే దీన్ని 0 ఇయర్స్ అనుకుందాం. 0 ఇయర్. భూమి పుట్టిన తర్వాత 2000 సంవత్సరాలకు ఎవరు వచ్చారంటే ఈ లోకంలోనికి అబ్రహాం ఉన్నాడు. 2500 సంవత్సరాలు అప్పుడు ఎవరు వచ్చారనంటే 2500 సంవత్సరాలు ఎవరు వచ్చారంటే మోషే గారు. భూమి పుట్టిన 4000 సంవత్సరాలకు ఎవరు వచ్చారంటే క్రీస్తు ప్రభు వారు. ఇలా కూడా మీరు స్టడీ చేయొచ్చు. ఓకేనా? కాకపోతే ఇక్కడి నుంచి ఏం స్టడీ చేస్తాం మనం? క్రీస్తు ప్రభు వారిని బేస్ చేసుకొని క్యాలెండర్స్ తయారైనవి. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకం అన్నాం కదండి. దీనంతా పూర్వం అన్నాం, దీనంతా కూడా శకం అన్నాం. సో క్రీస్తు ప్రభు వారికి ఆదాముకి మధ్యలో అబ్రహాం ఉంటారు. ఆది కాండంలో ఈ మిడిల్ పర్సన్ గురించి మనం స్టడీ చేస్తాం సుమారుగా. ఓకేనండి సహోదరులారా, అర్థమవుతుంది కదా. భూమి పుట్టిన 4000 సంవత్సరాలు క్రీస్తు ప్రభు వారు వచ్చారు. భూమి పుట్టిన 2000 సంవత్సరాలప్పుడు అబ్రహాం గారు వచ్చారు. భూమి పుట్టిన 2500 సంవత్సరాలప్పుడు మోషే గారు వచ్చారు. 2500 సంవత్సరాలప్పుడు వచ్చిన మోషే గారు ఏ చరిత్ర రాస్తున్నారు? ఆయన ముందు చరిత్ర అంతా రాస్తున్నారు. ఆ 0 నుంచి 2500 సంవత్సరాల చరిత్రను ఆయన అక్కడ కూర్చొని రాస్తున్నట్లుగా కనిపిస్తుంది మనకి. ఎన్ని అధ్యాయాలు రాశారు? భూమి పుట్టిన దగ్గర నుంచి ఆది కాండం 2500 సంవత్సరాల చరిత్ర. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కుమారులు, యేసేపు, ఆయన వరకు ఆది కాండం అంతా ఉంటది కదా. ఎన్ని అధ్యాయాలు ఉంటుంది? 50 అమ్మ 50 అధ్యాయాలు కదా. ఆది కాండంలో ఉన్న 50 అధ్యాయాలు. 50 అధ్యాయాలు రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 ఏళ్ళు అండి బ్రదరు. కాదు, 50. ఒక్క నిమిషం రాయటం కాదు నా ఉద్దేశం. ఇక్కడ 50 అధ్యాయాల చరిత్రను ఎన్ని ఎంత ఏం చెప్పాలంటే నీకు 50 అధ్యాయాల చరిత్రను, లేదంటే 2500 సంవత్సరాల చరిత్రను, ఇట్లా అయితే మీకు క్లియర్. 2500 సంవత్సరాల చరిత్రను ఎన్ని అధ్యాయాలు చెప్పారు? 50 అధ్యాయాలు చెప్పారు. జాగ్రత్తగా గమనించండి. 2500 సంవత్సరాల చరిత్రను ఒక్క పుస్తకంలో, ఒక్క బుక్ లో తెలియజేశాడు దేవుడు కదండి. తర్వాత ఇక్కడ చూడండి మీరు, 2500 పోతే ఇంకెన్ని ఉంటుంది? 1500 సంవత్సరాల చరిత్ర క్రీస్తు ప్రభు వారి నుంచి మోషే వరకు.
క్రీస్తు ప్రభువారిని మోషే నుంచి క్రీస్తు వరకు ఎన్ని పుస్తకాలు, ఎంత కాలము, సమయం ఎంత ఇక్కడ? 1500 సంవత్సరాలు అండి. సమయం 1500 సంవత్సరాలు కదండి. 1500 సంవత్సరాలకి ఎన్ని పుస్తకాలు వాడుకున్నారు దేవుడు? దగ్గర 38 కదమ్మా, మొత్తం 39 కదా పాత నిబంధనలో. 39 ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా. 2500 సంవత్సరాల చరిత్రను ఒక పుస్తకంలో దేవుడు రాయించారు. 1500 సంవత్సరాల చరిత్రనేమో 38 పుస్తకాలు రాయించారు. సరే, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం కమింగ్ క్లాసెస్ లో. కాబట్టి ఈ 50 అధ్యాయాలు 2500 సంవత్సరాల చరిత్ర మనం నేర్చుకోబోతా ఉన్నాం. సహోదరులారా, చక్కగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. దీనికి బీసీ అంటే ఏంటండి? ఊరికే పిల్లల కొరకు అడుగుతాను. బీసీ అంటే ఏంటి? బిఫోర్ క్రైస్ట్ అండి. బిఫోర్ క్రైస్ట్. మరి ఇప్పుడు దీన్ని ఏమంటాం? 2021 ఏమంటాం? ఏడి అంటాం. ఏడి అంటాం కదా. ఏడి అంటే అన్నా డొమినో అంటారు. ఎనోడొమినో స్పెల్లింగ్ చూడండి. ANNO ఎనోడొమినో. ఎనోడొమినో మీన్స్ ఏంటంటే ఇన్ ది ఇయర్ ఆఫ్ లార్డ్. ఇన్ ది ఇయర్ ఆఫ్ లార్డ్ అంటే క్రీస్తు ప్రభు వారు ఈ భూమి పైన ఉన్న కాలాన్ని అన్నా డొమినో అంటారు. ఏడి అన్నా డొమినో అంటే ఇన్ ది ఇయర్ ఆఫ్ లార్డ్ అంటారు దాన్ని. ఇన్ ది ఇయర్ ఆఫ్ లార్డ్ క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న కాలాన్ని, లేదా ఆయన జన్మించిన దాన్ని ఏమన్నారంటే, వచ్చిన తర్వాత ఈ లోకంలోకి వచ్చిన దాన్ని ఏమన్నారంటే, క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చిన దాన్ని ఇన్ ది ఇయర్ ఆఫ్ లార్డ్ అన్నారు. దాన్నే కొనసాగిస్తా ఉన్నారు. దాన్నే కొనసాగిస్తున్నారు. ఏడి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు శకాన్ని తెలుగులో క్రీస్తు శకం, దాన్ని ఇంగ్లీష్ లో ఏడి అన్నాము. ఓకే, ఎనో డొమినో అన్నాము. ఇన్ ది ఇయర్ ఆఫ్ లార్డ్. దేవుడు మనకు తోడు అని అర్థం. యాక్చువల్ గా దేవుడు మనకు తోడు. అంటే నేను ఇందాక కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది అనో డొమిని. అది ఎనో డొమిని, క్షమించాలి అక్కడ. ఎనో డొమిని. ఓకేనా బ్రదర్? షూర్. ఇది ఏ లాంగ్వేజ్ అంటారు? ఇది లాటినా? ఇది లాటిన్ భాష బ్రదర్. లాటిన్ లో. ఓకేనండి. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఎనో డొమిని. దాని మీనింగ్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థము. ఇన్ ది ఇయర్ ఆఫ్ లార్డ్. ఓకేనా? రైట్. ఇది ఒక బ్రీఫ్ టైం లైన్ అండి, ఎవరు ఎప్పుడు జన్మించారు అని తెలియజేయడం కొరకు. సరే, రేపు నెక్స్ట్ తరగతిలో కొన్ని అంశాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వరకు ఈ యొక్క తరగతిని నేను ఆపుతున్నాను. ప్రభు చిత్తమైతే సోమవారము ఈ తరగతి యొక్క కంటిన్యూషన్ ని మనం తెలుసుకుందాం. నవీన్ గారు, ఇంట్రెస్ట్ గానే ఉందండి? నా పని వదిలేసి వింటున్నానండి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా అందరం కలిసి నేర్చుకోవచ్చు అండి. మంచి విషయాలను ఇంకా నేను క్రోడీకరిస్తున్నాను, తర్జుమా చేస్తున్నాను, మనందరికి ఉపయోగపడలాగున. ఇవి ఈ బైబిల్ క్లాస్ తరగతులు అయిపోయాక మీ అందరికి షేర్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం అయింది. షేర్ చేస్తాను, మీరు కూడా ఇతరులకు బోధించాలనేది నా యొక్క ప్రార్థన దేవునికి. షూర్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. బ్రదర్ కోటేశ్వరరావు గారు, మీరు యాక్చువల్ గా ఎంత ప్రయాసపడుతున్నా ఇదంతా ఏంటి, లిటరల్ గా చాలా కృతజ్ఞతలు అండి. మేము మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ విషయాలు తెలుసుకుంటేనే కదండి అసలు నిజమైన క్రైస్తవులాగా ఎలా ఉండాలో తెలిసేది. అవును బ్రదర్. ప్రయాస, దేవుని కొరకు ప్రయాస బ్రదర్. నేను తెలుసుకొని కొంతమందికి ఈ విషయాలు తెలియజేసి నిజమైన సత్యాన్ని ప్రచురపరచాలి. దేవుని కొరకు ఇంకా బెటర్ గా బాగా స్టడీ చేస్తే బాగా తెలుసుకోగలుగుతాం దేవుని. మనం ఆయన ఉద్దేశాలన్నీ తెలుసుకోగలుగుతాం. ఆయనకు ఇష్టమైన బిడ్డలంగా జీవిస్తాం. ఆయన మనం అడిగిన ప్రతిదీ దయచేస్తాడు అప్పుడు మనకి. అది మన ఉద్దేశం బ్రదర్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అవును బ్రదర్. వందనాలు ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు వచ్చారా? సమయానికి చేరుకోగలిగినారా జర్నీలో నుంచి? అవును బ్రదర్, 10 నిమిషాలు లేట్ అయింది. అదేలేండి, పోనీలేండి. జర్నీ వచ్చి ప్రేయర్ జరిగేసరికి వచ్చాము, డోర్ తీసి జాయిన్ అయ్యాం బ్రదర్. గ్రేట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. విజయమ్మ వందనాలమ్మా. విజయమ్మ నా మేనకు వాళ్ళకి కూడా చెప్పు వందనాలండి. మామయ్య చెప్పాడండి. అమ్మ వందనాలు. వచ్చినాడా తల్లి?
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మామ ప్రైజ్ లార్డ్ మామ. వందనాలు వచ్చినాడా? వందనాలు తల్లి. విన్నారన్న మీ పిల్లలు కూడా. విన్నారమ్మా? ఆ, వినాలమ్మా. ఆ, క్యూటీ క్రిస్పీ కూడా వందనాలు చెప్తున్నారు చూడమ్మా నీకు. ఆ, ప్రైజ్ లేదు నాన్న క్యూటీ క్రిస్పీ. అందరికి వందనాలు. వందనాలు వందనాలు. వందనాలు అందరికి వందనాలు. క్లోజ్ చేస్తున్నాను. మీన్ గారు. Right, right థ్యాంక్ అండి. యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మండే విల్ మీట్ ఆన్ మండే. ఓకే. షూర్ అండి.